చక్రి డైరీని మహాలక్ష్మి చేతిలో పెట్టి చక్రి ప్రేమను తెలుసుకునేలా చేసి చక్రి మహాలక్ష్మిని ఒకటి చేసిన మాధవ. మరి డైరీలో ఏం రాసుంది, చక్రి ప్రేమని మహాలక్ష్మి ఎలా అర్థం చేసుకుని ఒకటైంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే చక్రి అయితే తన ప్రేమని చెప్పడానికి ట్రై చేస్తాడు. ఈలోగా మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరగడం, అక్కడ మరొకరు కొట్టుకుంటూ ఉండడం, వాళ్ళ ప్రాబ్లంలు సాల్వ్ చేస్తూ ఉన్న సమయంలోనే వీళ్ళ మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక అలా ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ లాయర్ కాల్ చేస్తాడు కదా, మీకు విడాకులకి అప్లై చేసుకోవడానికి మీరు రావాలి అని చెప్పి కాల్ చేస్తాడు. ఈ విడాకుల విషయం ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ని కలిసి ఎలాగైనా సరే విడాకులు తీసుకోకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చక్రి. కానీ ప్రస్తుతం ఇక లాయర్ ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్ళడం, అలాగే విడాకుల కాగితాలపై సంతకం చేయడం కూడా జరుగుతుంది. మీకు 6 నెలల తర్వాత కానీ విడాకులు రావు. ఈలోగా మనసు మార్చుకుని మీరు కలిసి ఉండాలి అనుకుంటే తప్పకుండా మీకు కలిసి ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చిన్న కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు ఇద్దరికి. కానీ అక్కడ చక్రి మాత్రం తన మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు విడాకులు ఇవ్వడానికని అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్న వాళ్ళకి చెప్తాడు. కానీ ఆవిడ మాత్రం మిమ్మల్ని భర్తగా అసలు ఊహించుకోలేదు కదా, మీ ఇద్దరి మధ్య పెళ్ళి ఎలా జరిగిందో ఇక మొత్తం అంతా చెప్పడం జరిగింది. కాబట్టి ఆవిడ మనసుని మీరు గెలుచుకుంటే ఈ 6 నెలల లోపల మీకు విడాకులు రద్దయిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ పెద్దవిడైతే చెప్తుంది. ఈ 6 నెలలు చాలు, నేను నా భార్య మనసు మార్చుకుని నేను నా భార్య మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాను అని చెప్పేసి హ్యాపీగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. 6 నెలల టైం తర్వాతైనా తను ఎలాగైనా సరే ఇక గొప్ప జీవితాన్ని సాధించుకోవాలి, మహాలక్ష్మి మనసులో ఎలాగైనా స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక చక్రి ఇక్కడ హ్యాపీగా మాధవ, కేశవ, కన్న పడుకుని ఉండడం చూసి మీరు మాత్రం హ్యాపీగా బాగానే ఉన్నారు, నేనే కదా దిక్కులేని వాళ్ళ ఇలా రోజు బాధపడుతూ బ్రతుకుతున్నాను, నీకేమైందిరా, అంతా తెలిసి కూడా నీకేమైందిరా అని అడుగుతున్నావు అన్నయ్య, నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య, ఇక నాకెవరున్నారు, మహాలక్ష్మి విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది, ఇక ఇంట్లో నాకు ఎలాంటి విలువ లేదు, నా మీద ఇంట్లో వాళ్ళకి ఎలాంటి గౌరవము లేదు, ఇక నేను ఎవరి కోసం ఉండాలి అని చెప్పేసి తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు చక్రి. ఏంటి వీడిలా అయిపోతున్నాడు, నిజంగానే మహాలక్ష్మి విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వీడేమైపోతాడో ఏంటో, అలా అని మహాలక్ష్మికి ఎవరు చెప్తారు, ఎవరు నచ్చ చెప్తారు, మహాలక్ష్మి ఎవరి మాట వింటుంది, మహాలక్ష్మికి ఎవ్వరూ ఇక్కడ ఉండు అని చెప్పలేము. ఎందుకంటే మహాలక్ష్మి ఇష్టపడి తాళి కట్టించుకోలేదు, కేవలం అవసరం కోసం మాత్రమే పెళ్లి చేసుకుంది, అలాని తనది స్వార్థం అని అనలేము. మహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయి ఈ ఇంట్లో ఉంటే మా ఇల్లు సంతోషంగా ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండే పరిస్థితులు కనిపించడం లేదు అని చెప్పేసి మాధవ అనుకుంటూ ఉంటాడు. ఏంటన్నయ్య నీకు నిద్ర పట్టడం లేదా, ఎలా పడుతుందిరా, వాడొక పక్క బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా పడుకోగలను, మిమ్మల్ని నా తమ్ముళ్ళు అనుకోలేదు, నా పిల్లలు అనుకున్నాను, మీరు బాగుంటే నేను బాగున్నట్టే అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే మీ ఒక్కొక్కరి జీవితాలు ఒక్కోలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాడు పెళ్లి చేసుకుని వచ్చాడు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి విడాకులు తీసుకుంటాను అంటుంది. మహాలక్ష్మి మన ఇంటి దేవతగా మనం అనుకున్నాము, మహాలక్ష్మి ఉంటే మన ఇల్లు ఎలా ఉందో, తను లేకపోతే ఎలా ఉందో ఆల్రెడీ మనం చూసేశాము, కానీ ఇప్పుడు వీళ్ళు విడిపోతే మహాలక్ష్మి మనకి దూరం అవుతుంది, ఇంకే బంధంతో ఇక్కడ ఉంటుంది, తనైతే మాత్రం తనని ఉండమనే హక్కు మనకెలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ్. అయితే లేదన్నయ్య, నాకు నమ్మకం ఉంది, చక్రి ఖచ్చితంగా మహాలక్ష్మి గారి మనసు గెలుచుకుంటాడనే నమ్మకం ఉంది, కాకపోతే ముందు బాధపడడం అనేది ఇక తప్పదు, అది సహజం, ఎందుకంటే కష్టం వచ్చింది, ఇప్పుడు ఆ కష్టం ఎలా తీరుతుందో ఇక వాడికి అర్థం కావడం లేదు,
కానీ కాలం ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. వాళ్ళ మధ్య ప్రేమ కలగడానికి ఏదో ఒక చిన్న ఆధారమైనా ఉంటుంది. దాని కారణంగా ఖచ్చితంగా మహాలక్ష్మి గారు మనసు మార్చుకుని మన చక్రి గారిని ఇష్టపడుతుందని అనిపిస్తుంది. ఆ రోజు వస్తుందనే నమ్మకం ఎందుకో నాకుంది అని చెప్పేసి కేశవ్ అంటూ ఉంటాడు. ఏంట్రా, నిజంగా నేను వల మాట్లాడుతున్నావా? అవును, ఖచ్చితంగా మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది, అది కూడా చక్రి భార్య స్థానంలో ఉంటుందని నమ్మకం ఉందని చెప్పేసి అంటూ ఉండగా, ఏమోరా, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఏం జరగబోతుందో, కాలం ఎటువైపు వీడి జీవితాన్ని తీసుకువెళ్ళబోతుందో తెలియడం లేదు. మీ అందరూ సంతోషంగా ఉంటేనే కదా నా గుండె సంతోషంగా ఉంటుంది. మీకోసమే బ్రతికాను, మీరే నా ప్రపంచం అనుకుంటూ బ్రతుకుతున్నాను. కానీ మీరే ఇప్పుడు ఇలా అయిపోతే నా గుండె ఏమైపోతున్నారా? అన్నయ్య, ఎందుకలా ఆలోచిస్తున్నావు? అస్సలు నువ్వు ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. మేము ఎవరి జీవితాలని వాళ్ళు ఖచ్చితంగా చక్కదిద్దుకుంటాము. నువ్వు కోరుకున్నట్టుగా మా జీవితాల్లో సంతోషాలు ఉంటాయి. అలాగే నువ్వు కూడా మేం కోరుకున్నట్టుగా సంతోషంగా బ్రతకాలి అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే విడాకుల విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. 6 నెలల్లో విడాకులు వచ్చేస్తాయి. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉండాలా, అప్పుడు ఏం చేయాలి? సరేలే, అప్పుడు ఆలోచిద్దాం. ఈలోగా పరిస్థితులు ఎలా మారుతాయో, అసలు రోజులు ఎలా తిరుగుతాయో చూడాలి కదా. విడాకుల తర్వాత పరిస్థితి ఏంటన్నది అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతం ఇప్పుడైతే విడాకులకి అప్లై చేశాం కాబట్టి అవి 6 నెలల్లో వచ్చేస్తాయని చెప్పారు. ఈ 6 నెలలు వీళ్ళతో కలిసి సంతోషంగా బ్రతకాలి, వీళ్ళ జీవితాల్ని చక్కదిద్దాలి. ఈలోగా వీళ్ళకి ఒక మంచి జీవితాలు ఏర్పడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రశాంతంగా బ్రతుకుతాను. ఈ ఇంటికి ఒక ఆడదిక్కుని తీసుకురావాలి. ఒక పక్క శైలు అయితే కేశవని ప్రేమిస్తుంది, అలాగే పెద్దికి, ఇక అలాగే చక్రి జీవితం కూడా మారాలి అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది, ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగానే నారాయణ అయితే బయట కూర్చొని ఈ లోన ఏదో తెలియని సంఘర్షణ నడుస్తుంది. ఏంటో ఈ ఇంటి పరిస్థితులు ఏంటో ఎప్పుడు ఎలా మారుతాయో తెలియడం లేదు అని చెప్పేసి అనుకుంటూనే, అమ్మో నాకు కోటరికి టైం అయిపోతుంది, కోటర్ వేయకపోతే వీళ్ళు మాట్లాడే మాటలకి నా బుర్ర బద్దలసిపోతుంది. అందుకే కదా ఈ నారాయణ ఏం పట్టించుకోకుండా కాస్త మందేసి పడుకుంటాడు. తెల్లవారిన తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకుంటాను. ఇంకిదంతా నేను మనసులో పెట్టుకుంటే నా పని అయిపోయినట్టే. చూద్దాం నా కొడుకుల జీవితాన్ని కాలం ఎటు మలుపు తిప్పపోతుందో అని చెప్పేసి అనుకుంటూ ఇక మందు తాగడానికైతే వెళ్ళిపోతాడు నారాయణ అయితే. ఇలా ఆ రోజు నైట్ అంతా కూడా ఎవరు పడుకోరు, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి బాధ వాళ్ళది. ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతుందో అనే బాధ చక్రిలో మరింతగా ఇక తనకి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎందుకంటే మొదటి చూపులోనే చక్రి తనని ఇష్టపడతాడు. ప్రతి ఒక్క ఆడపిల్లని, పెళ్లి కాని ఆడపిల్లని మాత్రమే కారు ఎక్కించుకుని కారులో తీసుకువెళ్ళి తనతో తనకింకా పెళ్లి కాలేదని, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, అమ్మాయి దొరకలేదు అని చెప్పేసి చెప్తూ ఎవరినైనా పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలుగా తీసుకుని వెళ్ళి ఆ ఇంటికున్న శాపాన్ని తొలగించాలని ట్రై చేస్తాడు. కానీ ఆకతాయితనంగా చూసిన చక్రికి మొదటిసారి మహాలక్ష్మిని చూసి అక్కడ ఆగిపోతాడు. మహాలక్ష్మి తన మనసుకి ఎంతో నచ్చుతుంది కాబట్టే మహాలక్ష్మి కోసం ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కానీ చివరకు ఎలా అయితే పెళ్లి జరుగుతుంది. కానీ ఇప్పుడు విడిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తెల్లవారుతుంది. ఇక చక్రి అయితే మనసు బాగోక బయటికి వెళ్ళిపోతాడు. ఎవరి దారిన వాళ్ళైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి అయితే ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెడుతుంది. ఏంటమ్మా ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక మాధవ్ అయితే లేదు పెద్ది, ఏమైందమ్మా, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని చెప్పేసి అంటూ ఉండగానే అదేం లేదు పెద్ది, ఒంట్లో బాగానే ఉంది, కాస్త ఏదో మనసు బాగోలేదు. అదేంటమ్మా, మనసుకు నచ్చే పని జరిగేటప్పుడు నీ మనసు బాగోకపోవడం ఏంటి? నీకు నచ్చినట్టుగా నువ్వు విడాకులు తీసుకుంటున్నావు కదా. అంటే పెద్ది, నేను విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను, నిన్నిక్కడ ఉండమని చెప్పలేను, వెళ్ళిపోమని చెప్పలేను. ఉండమని చెప్పడానికి నేనెవరిని, వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని చెప్పేసి అంటూ ఉంటాడు. పెద్ది,
ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు పెద్ది. అవునమ్మా, నేను నీకు పెద్దిని అంటే నీ మేనమామని అనుకుంటున్నావు. నీ మేనమామగా నీకొక విషయాన్ని చెప్పొచ్చా? ఏంటి పెద్ది, నువ్వు నా దగ్గర పర్మిషన్ అడగడం ఏంటి? నీకు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడే రైట్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు. ఎప్పుడైనా నువ్వు నా దగ్గర ధైర్యంగా మాట్లాడే రైట్స్ నీకున్నాయి. ఏం మాట్లాడాలనుకుంటున్నావు పెద్ది అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఒక్క క్షణం ఆగమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి లోపలికైతే వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళేసరికి ఒక పాత ఇనప్పెట్లో ఒక డైరీని తీసుకొస్తాడు. ఆ డైరీని తీసుకొచ్చి ఇక మహాలక్ష్మి చేతిలో అయితే పెడతాడు. ఏంటి పెద్ది, ఇది డైరీలా కనిపిస్తుంది. ఈ డైరీ ఎవరిది? ఈ ఇంట్లో డైరీ రాసే అలవాటు కూడా ఉందా అని చెప్పేసి అంటూ ఉండగానే, తీసి చూడమ్మా, ఆ డైరీ ఎవరిదో. ఈ ఇంట్లో డైరీ రాసే అలవాటు ఎవరికుందో నీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంత సీక్రెట్ ఏముంది పెద్ద ఇందులోని అని చెప్పేసి డైరీని ఓపెన్ చేస్తుంది. ఆ డైరీ నిండా కూడా ముందు ప్రజెంట్ అయితే ఆ ఇంటికి ఒక ఆడపిల్లని, అదే తనకి భార్యని తీసుకుని రావాలి, ఆ ఇంటికున్న శాపాన్ని పోగొట్టాలి, ఆ ఇంటికి కూడా ఒక మహాలక్ష్మి వస్తుంది అని ముందు డైరీలో అది రాసి ఉంటుంది. తర్వాత మహాలక్ష్మిని ఎప్పుడైతే చూస్తాడో ఆ క్షణమే ఆ డైరీలోని రాసుకుంటాడు చక్రి. నేను ఈరోజు ఒక దేవతని చూశాను. ఆ దేవత నా జీవితంలోకి వస్తుందని నా మనసు ఎందుకో చెప్తుంది. ఆ దేవత నా జీవితంలోకి వస్తే ఇక నాకు ఎలాంటి బాధ ఉండదు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టే, మా ఇంటి శాపం పోయినట్టే. తనని మేమందరం ప్రాణంగా చూసుకుంటాము. తనే మా జీవితం అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. ఇక ఆ క్షణం నుంచి మహాలక్ష్మిని ఎప్పుడైతే చూస్తాడో, మహాలక్ష్మితో కలిసి తిరిగిన ఆ ప్రయాణం అంతా కూడా ఆ డైరీలో రాసి ఉంటుంది. మహాలక్ష్మిని ఎంత ప్రాణంగా ప్రేమించాడో, మహాలక్ష్మి విషయంలో తను ఎంత కేర్ తీసుకుని మహాలక్ష్మిని ఎలా చూసుకోవాలి అనుకున్నాడో, తనని ఇక ఎంత ఇష్టపడ్డాడో ఇదంతా కూడా ఆ డైరీలో రాసి ఉంటుంది. తనని చూసిన క్షణం నుంచి తను పెళ్ళయి ఇంటికొచ్చి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఆ డైరీలో రాసి ఉంటుంది. విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్న మహాలక్ష్మి నాకింక ఎప్పటికీ కనిపించదు. తను లేకపోతే ఈ చక్రి లేడు. నిజమే, తన స్థాయికి నేను సరిపోకపోవచ్చు, కానీ తనకి నా మనసులో గూడు కట్టుకున్నాను. తనని అడిగే ధైర్యం చేయలేకపోతున్నాను. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. తను చూస్తే గొప్పింటి అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి. తన విషయంలో నేను ప్రేమించి తప్పు చేశానేమో తెలియదు, కానీ తను లేకపోతే ఈ చక్రి ఊపిరి ఆగిపోతుందేమో అని రాసి ఉంటుంది అందులో. ఆ డైరీ చదివిన మహాలక్ష్మి షాక్ అవుతుంది. పెద్ది, ఏంటిదంతా పెద్ది? చక్రి నన్ను, అవునమ్మా, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నిన్ను చూసిన క్షణం నుంచి వాడు మాకు ఫోన్లో ప్రతి క్షణం నీ గురించే మాట్లాడేవాడు, నీ గురించే చెప్తూ ఉండేవాడు. నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇక నీ మనసులో స్థానాన్ని సంపాదించుకోవడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో నువ్వే చూస్తూ ఉన్నావు కళ్ళారా. నీకు ఇప్పుడు తలుచుకుంటే తెలుస్తుంది వాడు నీ ప్రేమని గెలుచుకోవడానికి ఎన్ని చేశాడనేది. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. మేము ఎక్కువ ఆశపడుతున్నామేమో నాకు తెలియదు, కానీ వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నువ్వు వాడికి దూరమైతే వాడు బ్రతకలేడు. నీలాంటి గొప్పింటి అమ్మాయిని, గొప్పగా చదువుకున్న అమ్మాయిని కోరుకోవడం వాడు తప్పే కావచ్చు, కానీ నువ్వు మా ఇంటి దేవతవి. నువ్వు వెళ్ళిపోతే మా ఇంట్లో ఎవ్వరం కూడా మనశ్శాంతిగా బ్రతకలేము అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు మాధవ. మాధవ మాటలు, అలాగే చక్రి మనసులో ఉన్న ప్రేమ, ఇదంతా కూడా ఇక మహాలక్ష్మిని ఒక్కసారి షాక్కి గురి చేస్తాయి. తనని ప్రేమించే మనిషి తనకి దొరకడం తన అదృష్టం. పైగా గుండెల్లో గూడు కట్టుకుని తన గురించి ఆలోచించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. తన గోల్, తన ప్రయాణం, అలాగే తన ఉద్యోగం, తన స్వార్థం తప్ప ఇప్పటి వరకు
చక్రి మనసు ఎలాంటిది, చక్రి మనసులో తనకున్న స్థానం ఏంటి, నా మెడలో అతని చేత 3 ముళ్ళు వేయించుకున్నాను, కానీ అతను కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు అనుకున్నాను, కానీ అతను నాలా కాదు, అతనికి ఒక మనసు ఉంటుందని, అతను కూడా మనిషినన్న విషయాన్ని గుర్తించలేక నా అవసరానికి మాత్రమే నేను చక్రిని ఉపయోగించుకొని చక్రిని చివరకు వదిలేయాలి అనుకుని ఎంత పెద్ద తప్పు చేశాను, ఇంతగా ప్రేమించిన చక్రిని నేనెందుకు గుర్తించలేకపోయాను అని చెప్పేసి అనుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుంది. అమ్మ మహాలక్ష్మి, అవును పెద్ది, నేను చాలా పెద్ద తప్పు చేశాను పెద్ది. నిజంగా ఇప్పుడు కనుక మీరు ఈ డైరీ నాకు చూపించకపోయి ఉంటే ఎప్పటికీ నేను చక్రి ప్రేమని అర్థం చేసుకునేదాన్ని కాదేమో. చక్రిని కేవలం నాలాగే తనకి మనసు లేదని, కేవలం నా మెడలో అవసరం కోసం మాత్రమే, నా కోసం నా బాధ్యత తీసుకుని తాళి కట్టాడని మాత్రమే అనుకుని ఉండేదాన్ని. కానీ తను నా మీద ప్రేమతోనే నా మెడలో తాళి కట్టాడని, నా మీద ఎంతో ఆశని ప్రేమని పెంచుకున్నాడని నేను ఎప్పటికీ గుర్తించలేకపోయేదాన్ని పెద్ది. నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. నా కళ్ళు తెరిపించావు పెద్ది. నువ్వు కోరుకుంటుంది స్వార్థం కాదు, అలాగే చక్రీది కూడా స్వార్థం కాదు, ప్రేమ. నేను గొప్పింటి అమ్మాయినే, గొప్పగానే చదువుకున్నాను, కానీ ఎప్పుడు గొప్పగా బ్రతకాలి అనుకోలేదు. నా వెనుక ఆస్తితో నేను సంతోషంగా ఉండాలనుకోలేదు. నా అంతటా నేను గొప్పగా సంపాదించుకోవాలి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నాను. నా సంపాదన మీద మాత్రమే బ్రతకాలి అనుకున్నాను. మీ ఇంట్లో అందరూ చేసేది అదే. ఎవరి సంపాదన మీద వాళ్ళు బ్రతుకుతూ హ్యాపీగా ఉన్నారు. కోట్ల ఆస్తి లేకపోవచ్చు, కానీ మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో. మీ మనసుల మధ్య, మీ ప్రేమల మధ్య నాకున్న డబ్బు, నాకున్న చదువు ఏ మూలకి పెద్ది? మీరు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నారు. పరా ఇంటి నుంచి వచ్చాను, రేపో మాపో వెళ్ళిపోవాలి అనుకున్నాను. అయినా కూడా నన్ను ద్వేషించకుండా మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించి మీ ఇంటి మనిషిగా దేవతలా పూజించి నలుగురు 4 స్తంభాలుగా నిలబడ్డారు. మీరు నా మేనమామ అని అనుకున్నందుకు నా తండ్రి స్థానంలో నిలబడి నన్ను అభిమానించారు. నన్ను ప్రాణంలా ప్రేమించాడు చక్రి. వదనగా తను నా ముందు తలదించుకొని ఎప్పుడూ నాకెంతో గౌరవాన్నిచ్చాడు కేశవ. అమ్మగా తను నన్ను భావించి నేను కనిపించకపోతే చంటి పిల్లాడులా బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంటాడు కన్నా. ఇక ఆ పెద్ద ఆయనైతే నన్ను తన అమ్మే అనుకుంటాడు. నా ముందు చిన్నపిల్లాడైపోతాడు ఆ పెద్ద ఆయన. ఇంతగా ప్రేమించే మీ కుటుంబాన్ని, మీ ప్రేమల్ని తెలుసుకోలేకపోవడం నేను చేసిన తప్పు పెద్ది. ఇక ఇంకా పెద్ది, నేనిక తప్పు చేయను. నేను ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ తప్పు చేయను. చక్రి నాకు కావాలి. చక్రిని వదిలి నేను బ్రతకలేను. ఇంతగా చక్రి నన్ను ప్రేమించిన తర్వాత నేను ఎలా వదిలి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఇక చక్రి దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తుంది. ఈలోగా చక్రి అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు. చక్రిని హాక్ చేసుకుని నన్ను క్షమించు, నన్ను క్షమించు చక్రి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటండి మహాలక్ష్మి గారు, అవును, మీరు నన్ను ఎంత ప్రేమించారో తెలుసుకున్నాను. మీ మనసులో నాకు ఎంత గొప్ప స్థానం ఉందో తెలుసుకున్నాను. నా కోసం మీరు ఏదైనా చేయగలరు. మీకోసం నేను ఏమీ చేయలేక మిమ్మల్ని చివరికి బాధ పెట్టి వెళ్ళిపోవాలి అనుకున్నాను, కానీ నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకెప్పుడు ఈ చెయ్యి మిమ్మల్ని వదిలిపెట్టదు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇదంతా అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. నీ ప్రేమని తెలుసుకుందిరా తను. నువ్వు ఎంతగా తనని ప్రేమించావో నేను తనకి తెలిసేలా చేశాను. మనది స్వార్థమో లేకపోతే మంచితనమో నాకు తెలియదు. నీ బాధని చూసి తట్టుకోలేక నీ మనసులో ప్రేమ తనకి తెలియాలని చెప్పి నీ డైరీని తన చేతిలో పెట్టాను. తను నీ ప్రేమని అర్థం చేసుకుంది. ఇక తను ఇక నుంచి నీ మహాలక్ష్మిరా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ. ఏంటన్నయ్య, నిజమేనా? ఎక్కడికి వెళ్ళరా అని చెప్పేసి ఈలోగా కేశవ్ వస్తాడు. అవునరా, వాళ్ళిక కలిసిపోయారు. భార్యాభర్తలుగా వాళ్ళ బంధాన్ని ఇక ముడివేసుకుంటారు. మనసులు కలిశాయి. ఇక వాళ్ళ మధ్య 3 ముళ్ళ బంధం ఉంది. వాళ్ళు ఎప్పటికీ విడిపోర్రా, ఇద్దరూ సంతోషంగా ఉంటారనే నమ్మకం కూడా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మహాలక్ష్మి ఎప్పుడైతే తన తమ్ముడు చక్రిని ప్రేమిస్తున్నానని చెప్తుందో, ఎప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఆ కుటుంబంలో
అందరికీ మాటిస్తుందో దాంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా పండగ చేసుకుంటారు. మా ఇంటి దేవత మా ఇంట్లోనే ఉండిపోతుందో అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే వాళ్ళ అరుపుల మధ్య మహాలక్ష్మి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. వాళ్ళ మొహంలో ఆ సంతోషం చూసి, తన మీద వాళ్ళకున్న అభిమానం చూసి, ఇంత గొప్ప ప్రేమని, ఇంత మంచి మనుషుల్ని వదులుకుని వెళ్ళిపోవాలనుకున్నానా? ఎంత పెద్ద తప్పు చేశాను, నా కళ్ళు తెరిపించి మంచి పని చేశావు భగవంతుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకెప్పుడు చక్రి చెయ్యి వదిలిపెట్టను అని చెప్పేసి మహాలక్ష్మి నిర్ణయించుకుంటుంది. అలా మహాలక్ష్మి చక్రి మనసుని అర్థం చేసుకుంటుంది. ఇక పెద్ది మహాలక్ష్మి చక్రిని ఇద్దరిని ఒకటి చేస్తాడు. అలా మాధవ చక్రి డైరీని మహాలక్ష్మి చేతిలో పెట్టి మహాలక్ష్మి చక్రిని ఒకటి చేసి చక్రికి ఆనందాన్ని అయితే ఇస్తాడు. చాలా సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం అయితే. మరి మహాలక్ష్మి చక్రి త్వరలో ఇలా అయితే కలవబోతున్నారు. మరి కలవాలని మీరు కోరుకుంటున్నారు కదా, అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.